గుంటూరు నగరంలో వక్ఫ్ సంబంధించిన అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో ఉన్న 71 ఎకరాల చిల్లర ఈ భూమి ఎన్నో సంవత్సరాల నుండి అంజుమన్ ఇస్లామియా నడిపిస్తున్నది. కానీ ఈరోజు ప్రభుత్వము ఈ స్థలానికి ఐటీఐ కంపెనీలకు ఒక డెవలప్మెంట్ పేరుతో ఈ 71 ఎకరాలు ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం చెప్పేది ఏమంటే ముస్లిం పూర్వీకులు పేద ముస్లింల కోసము ఈ భూమి వక్ఫ్ చేశారు. ఈ భూమిలో ఏ పంట పండినా ఎలాంటి ఆధిక్యం ఉన్నా కూడా అది ముస్లిం పేద ప్రజలకు చేరాలని చెప్పేసి ఆ రోజు మా పూర్వీకులు దీనికి వక్ఫ్ చేశారు, దానం ఇచ్చారు. అలాంటి భూమికి పెద్ద పెద్ద కంపెనీలు కట్టపెట్టడానికి ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నది కనుక దాదాపు దీనికి ఆక్రమణ కూడా అన్ని పర్మిషన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. సిఓకి అధికారం ఇచ్చారు. అలాగే మీరు డెవలప్ చేయాలనుకునే ప్రభుత్వము, ముస్లింలకు మేలు చేయాలని అనుకుంటున్న ప్రభుత్వము ఈ భూమికి కార్పొరేట్ కంపెనీలకు కాదు ఇవ్వాల్సింది, ముస్లింలకు ఇచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ కానీ, యూనివర్సిటీ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ కట్టి ఆ ఆధిక్యంతో ముస్లిం పేదలకు ఇవ్వాలా. కానీ ఏదో అక్కడ కంపెనీలు వస్తే 10 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ముస్లింల ఆస్తిని ఆక్రమణ చేయడము ఎంతవరకు సబాబు? ప్రచార కమిటీ చెప్తుంది దళితుల కంటే హీనంగా ముస్లింలు ఈ దేశంలో ఉన్నారని. ముస్లింలకు డెవలప్ చేయాల్సింది పోలీసు ముస్లింల కాడ ఉన్న ఆస్తులు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలకు. మేము ఖండిస్తున్నాము. ఈ ఈ భూమిలో ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా కూడా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకు స్వాధీనం చేసి దీనికి పర్మిషన్ ప్రభుత్వం ఇస్తే మేమే ఇక్కడ చందాలు వేసుకునైనా కానీ, మా సొంత డబ్బులు వేసుకునైనా కానీ దీనికి మేము అభివృద్ధి చేసి దీని ఆధిక్యము ముస్లిం పేద ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామే. కానీ మా స్థలాలు తీసుకొని మాకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడము ఎంతవరకు సవాబు? ఇప్పటికే ఎంతో అడగదొక్కబడ్డారు